కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ జైల్లో ఓ రిమాండ్ ఖైదీ పరారవడం తీవ్ర కలకలం రేపింది. బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ అయిన పోతుల సుందరం అనే ఖైదీ జైలు నుండి తప్పించుకున్నాడు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై కూడా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనతో జైలు భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలు నుండి ఖైదీ ఎలా పారిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. పోతుల సుందరం బైక్ దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పెద్దాపురం సబ్ జైలు నుండి అతడు తప్పించుకున్నాడంటూ కూడా తెలియగానే జైలు అధికారులు ఇటు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అర్ధరాత్రి వరకు జైల్లోని సీసీ కెమెరాలను సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ఖైదీ గోడ దూకాడా లేక మరెవరైనా సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. గతంలో కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్లో అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుండి ఇక నక్కా రవికుమార్, బెజవాడ రాము అనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు కూడా వార్డెన్పై దాడి చేసి పారిపోయారు. అయితే పోలీసులు వారిని కూడా పట్టుకున్నారు. ఇక పెద్దాపురం ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు.